హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లనైతే ఆడవారిలో గర్భాశయ ప్రాబ్లమ్స్ని అయితే ఎక్కువగా చూస్తున్నాము. పీరియడ్ సరిగ్గా రాకపోవడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ రావడము, అదేవిధంగా వైట్ డిశ్చార్జ్ కావడము, గర్భాశయంలో నీటి బుడగలు, పీసీఓడి, పీసీఓఎస్ ఇలా ఎన్నో మనము ఈ గర్భాశయ ప్రాబ్లమ్స్ని అయితే చూస్తున్నాము. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి పీరియడ్స్లో పెయిన్ రావడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వీటితో చిన్నగా మొదలుకొని ఇవైతే మనకి క్యాన్సర్ వరకు దారి తీస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్ అన్నమాట. మన పీరియడ్ సైకిల్ అనేది మూన్ సైకిల్తో ఈక్వల్గా టైం టు టైం వస్తే మనకి ఇలాంటి సమస్యలు అయితే ఏమీ రావన్నమాట. మనము చిన్న చిన్న ఫెస్టివల్స్ అని అదని ఇదని ఈ పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటాం కదా. సో మళ్ళీ ఆ పీరియడ్స్ అనేటువంటివి రెగ్యులర్గా కావడానికి మినిమం 6 months to 1 year అయితే పడుతుంది. సో అలా ఎవ్వరూ చేయకండి. మన పీరియడ్ సైకిల్ రెగ్యులర్గా రావడానికి ఈ లడ్డు అయితే చాలా యూజ్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా నల్ల నువ్వులను అయితే తీసుకోండి. ఈ నువ్వులలో మనకి కాల్షియం, మెగ్నీషియం అయితే ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఈ నల్ల నువ్వుల్లో విటమిన్ బి మరియు ఈ అయితే పుష్కలంగా ఉంటాయి. ఈ నల్ల నువ్వులు బరువు తగ్గించి హార్మోన్లను అయితే బ్యాలెన్స్ చేస్తుంది. సో వీటినైతే నేను ఒక 1/2 kg వరకు అయితే తీసుకున్నాను. 250 grams అన్నమాట. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ నువ్వులను అయితే వేయించుకోవాలి. పచ్చి నువ్వుల కన్నా మనం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మనము వాడే తెల్ల నువ్వుల కంటే వీటి కాస్ట్ అయితే డబుల్ ఉంటుంది, ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఈ నువ్వులు మన గుండెకైతే చాలా మంచివి. అదేవిధంగా హార్మోన్లను అయితే బ్యాలెన్స్ చేస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది, ఒక 5 minutes అట్లా పడుతుంది. ఇవి మనకి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట, వేగిన స్మెల్ వస్తాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ లడ్డూని కంటిన్యూస్గా ఒక 3 months అయితే తినండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇదైతే తాటి బెల్లం అన్నమాట. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇందులో విటమిన్ B12, ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలు పునరుత్పత్తి జరుగుతాయి అన్నమాట. మనము నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఈ బెల్లంని కూడా అదే క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా అయితే చేసుకోండి. ఇప్పుడు నువ్వులైతే పూర్తిగా చల్లారిపోయినాయి. ఇందులో ఒక 10-12 మిరియాలను అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో తడి లేకుండా మంచిగా తుడుచుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోండి. అదేవిధంగా ఈ బెల్లంని కూడా ఇందులోనే వేసుకొని వీటినైతే ఆగుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోండి మెత్తగా అయ్యే వరకు. చూడండి, మనకి ఇది మరీ ముద్దలాగా అవ్వదు, ఈ విధంగా పొడి పొడిగానే ఉంటుంది. మీరు కావాలంటే 2 times కూడా పట్టుకోండి, కొంచెము. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో అయితే చేసుకోండి. ఇవి మనము ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి గర్భాశయ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. దీన్ని మనము ఒక 3 to 4 months రెగ్యులర్గా వాడామనుకో శాశ్వతంగా అయితే మనకున్న ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయి. మనకి ఎలా అంటే ఇవాళ తినడంతోనే రేపే రిజల్ట్ రావాలంటే రాదు. సో దీన్ని అయితే కంటిన్యూస్గా ఒక 3 months అయినా వాడండి. ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీటిని మనము తడి లేకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా మంచిగా నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ.